విద్యార్థులు తాము చదువుకున్న పాఠశాలను మర్చిపోకూడదని, మాతృ సంస్థల అభివృద్దిలో భాగస్వాములు కావాలని రాష్ట మంత్రి పొంగూరు నారాయణ పిలుపునిచ్చారు. నెల్లూరు నగరంలోని స్టోనర్స్పేట బీవీఎస్ మున్సిపల్ హైస్కూల్ పూర్వ విద్యార్థులతో కలిసి ఆయన పాఠశాల అభివృద్దిపై ప్రత్యేక చర్చా కార్యక్రమం నిర్వహించారు. సుమారు 50 ఏళ్ల క్రితం ఈ పాఠశాలలో చదివిన పూర్వ విద్యార్థుల కోరిక మేరకు మంత్రి నారాయణ గారు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మంత్రి నారాయణ గారికి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో 7వ డివిజన్ కార్పొరేటర్ కిన్నెర మాల్యాద్రి, కిన్నెర సాగర్, కిన్నెర కార్తీక్, వై బుజ్జయ్య నాయుడు, డి చలపతిరావు, చెమ్మండి రాము, ఎం వేణుగోపాల్ రెడ్డి, సుబ్బయ్య, ధనుంజయ్, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. 50 ఏళ్ల క్రితం ఈ స్కూల్లో చదివిన 10th క్లాస్ ఓల్డ్ స్టూడెంట్స్ మహిళలందరూ ఇక్కడ కలవటం జరిగింది. నన్ను గౌరవనీయ కృష్ణయ్య గారు, వారి మిసెస్ అరుణ ఒకసారి మినిస్టర్ గారు కూడా వస్తే బాగుంటుంది అంటే నేను కూడా రావడం జరిగింది. వారందరూ యాక్చువల్గా ఈ స్కూల్ డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో కొన్ని ప్రపోజల్స్ ఇచ్చారు. వారి ప్రపోజల్స్ ఇచ్చారు, అవన్నీ కూడా రాబోయే రిలీజ్లో, అంటే ఈ స్కూల్ని నెల్లూరులో మొత్తం 15 హై స్కూల్స్ ఉన్నాయి. 15 హై స్కూల్స్ని విఆర్ హై స్కూల్ విఆర్ హై స్కూల్ లాగా ఏదైతే విఆర్ హై స్కూల్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో చేసామో అదే స్టాండర్డ్లో చేయడానికి ఆల్రెడీ ప్రణాళిక రచించి దానికి కావాల్సిన ఫండ్స్ కూడా ఎవరైతే వ్యాపారవేత్తలు ఉన్నారో వాళ్ళందరూ నేను రిక్వెస్ట్ చేశాను. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్కూల్ ఇచ్చాను. వాళ్ళు స్కూల్ టేకప్ చేశారు. వాళ్ళు యాక్చువల్గా ఇంజనీర్లకు ఇచ్చి డిజైన్లు చేయించుకుంటున్నారు. కొన్ని స్కూల్స్ అయితే స్టార్ట్ చేశారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అలా ఈ స్కూల్కి వచ్చి నిజంగా వాళ్ళందరూ నేను అప్రిషియేట్ చేస్తున్నాను. 68 మంది స్కూల్ని మర్చిపోకుండా మళ్ళా తిరిగి రావటం అంటే నిజంగా ఇదే విధంగా అన్ని స్కూల్స్లో కూడా చదివిన వాళ్ళు ఎవరైతే చదివారో వాళ్ళందరూ ఆ స్కూల్ మర్చిపోకుండా వచ్చి వాళ్ళ వంతు సహాయం చేయాలి. సహాయం అంటే డబ్బులే కాదు, సలహాలు సూచనలు ఇచ్చి చేస్తే ఇంకా బాగా చేస్తాను. నెల్లూరు స్కూల్స్ని భారతదేశంలో వన్ ఆఫ్ ది స్కూల్స్గా చేయాలని నా కోరిక. ఎందుకంటే నేను ఈ ఫీల్డ్ నుంచి వచ్చాను కాబట్టి అందుకే టేకప్ చేశాను. సో ఈరోజు ఇక్కడికి వచ్చిన మహిళలందరినీ నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ.